సుస్వాగతం. నెల్లూరు జిల్లా డీసీ అధ్యక్షులు don't make any late. Back వచ్చేటమ్మా బ్యాక్ డాక్టర్ బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన ఈ కార్యక్రమం గురించి ఒక 2 మాటలు మాట్లాడుతున్నారు. యువతకి మన భవిష్యత్తుకి నిర్దేశకత్వంగా ఉన్నటువంటి నగర నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి సుబ్బారెడ్డి గారిని రాహుల్ గాంధీ వర్తికించి ప్రోగ్రాం నుంచి ఒక 2 మాటలు ముందుగా కూర్చున్నాం. క్లీన్ చేసుకోవడం, శరీరంలో ఏదైనా అవయవం చెడిపోతుంది అంటే ఫస్ట్ మనకు కనిపించేది ఎక్కడంటే నోట్లో కనిపిస్తుంది, డెంటల్లో కనిపిస్తుంది. కాబట్టి మన దంతాలు ఎంత అందంగా ఉంటాయో అంత బ్రైట్గా మన ఫ్యూచర్ కూడా ఉంటుంది. కాబట్టి మన డెంటల్ని ఎప్పుడైతే మెయింటైన్ చేసుకుంటామో మనస్ఫూర్తిగా నవ్వగలుగుతాం. ఈ యొక్క కార్యక్రమం రాహుల్ గాంధీ హెల్త్ కిట్ ప్రోగ్రాం గురించి ఇంత దూరం ఇది సక్సెస్ కావడానికి ముఖ్యంగా ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, పిల్లలకి ఆర్గనైజింగ్ ఎలా అని చెప్పి గౌరవనీయులు మా నాయకులు మా గురువు గారు ఆనంద వివేకానంద రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు
కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వచ్చాం. ఈరోజు మీకు హెడ్ మాస్టర్గా ఏ విధంగా అయితే విజయ్ ప్రకాష్ సారు మీకు మంచి మార్కులు వస్తే ఏ విధంగా మెచ్చుకుంటారో, అదే మంచి మార్కులు కాదు అదే కరెక్ట్ ఏ విధంగా కొడతారు, మాకు కూడా అదే విధంగా మా హెడ్ మాస్టర్ ఆనంద్ వివేకానంద రెడ్డి గారు మేము కూడా ఏదైనా తప్పులు చేస్తే దండిస్తూ ఉంటారు. మేము ఏదైనా మంచి కార్యక్రమాలు చేసినప్పుడు మమ్మల్ని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఆయన యొక్క భావాల్ని, ఆయన యొక్క ఉద్దేశాలని, పిల్లలు అంటే ఎంత ప్రేమ, పిల్లలకి ఖచ్చితంగా మన హెల్త్ పరంగా బెస్ట్ కార్యక్రమాలు చేయాలి. మొదటిగా ఈ స్కూల్ మీద ఉన్నటువంటి అభిమానంతో నెల్లూరు మున్సిపల్ పరిధిలో 48 ప్రైమరీ స్కూళ్ళు, 15 హై స్కూళ్ళు, దాదాపుగా 18,000 విద్యార్థులు ఉంటే ఒక కేఎన్ఆర్ స్కూల్ మీద ఉన్నటువంటి ప్రత్యేక అభిమానంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అంటే అది ఎంత అభిమానం అనేది ఈరోజు మా గురువు గారిని చూస్తూ ఉంటేనే అర్థమవుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో నెక్స్ట్ స్కూల్స్లో ఇంకా పిల్లలకి ఐ ప్రాబ్లమ్, స్కిన్ ప్రాబ్లమ్, నోస్, థ్రోట్, ఇయర్ వీటిని కూడా కలుపుకుంటూ పోతున్నాం ఈ కార్యక్రమంలో. అదేవిధంగా మా యువ నాయకులు ఏసీ సుబ్బారెడ్డి గారు, ఆనంద్ రంగమయ్య గారు వారి సూచనల ప్రకారం ఏ విధంగా ఆర్గనైజింగ్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి, డాక్టర్స్తో ఏ విధంగా మనం మాట్లాడుకోవాలి, పిల్లలకి ఒక పేస్ట్, ఒక బ్రష్, ఈరోజు దంత వైద్యంతో పాటు ప్రతి విద్యార్థికి ఆనంద్ వివేకానంద రెడ్డి గారి నేతృత్వంలో ఒక పేస్ట్, ఒక బ్రష్, ఒక 5 స్టార్ చాక్లెట్ అందిస్తున్నారు. అరే పళ్ళ నుంచి ట్రీట్మెంట్ చేసుకుంటూ మళ్ళీ 5 స్టార్ చాక్లెట్, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 5 స్టార్ చాక్లెట్ తినండి, తినేసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే నోటికంతా అది అంటుకొని ఉంటుంది, బాగుండదు డాక్టర్స్ కూడా. కాబట్టి దయించి డాక్టర్ని కలిసిన తర్వాత మీరు సారు అందించినటువంటి ఆ 5 స్టార్ చాక్లెట్, మీరు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు డాక్టరే మీకు 5 స్టార్ చాక్లెట్, ఒక బ్రష్, ఒక పేస్ట్, ఒక ప్యాక్ మీకు ఇస్తారు. ఆ జాగ్రత్తగా మీ ఇంటికి తీసుకెళ్ళండి. తర్వాత అదేవిధంగా మా జిల్లా డీసీ అధ్యక్షులు వారు కూడా మాకు చాలా తోడ్పాటు అందిస్తున్నారు. భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు మీరు ఎన్నో బహుమతులు తీసుకోవడం జరిగింది విద్యా కళాశాల. అదేవిధంగా బ్రిక్స్ పాఠశాలలో మంచి బహుమతులు తీసుకొచ్చిన దానికి మా పీటీ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కోసం ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాస్ మహారాజ్ శ్రీ ఆనంద్ వివేకానంద రెడ్డి గారిని ప్రకాష్ గారికి, కేఎన్ఆర్ స్కూల్ ఉపాధ్యాయులకు, నాన్ టీచింగ్ స్టాఫ్కు, నా కో కరెస్పాండెంట్ అయినటువంటి రవీందర్ రెడ్డి గారికి, అన్నిటికీ మించి నాకెంతో ప్రియమైన స్టూడెంట్ ఫ్రెండ్స్, నా యొక్క శుభాకాంక్షల్ని అందజేస్తున్నాను. ఎంతో కాలంగా పలుమార్లు ఈ ప్రాంతానికి రావడం జరిగింది, ఈ స్కూల్కి రావడం జరిగింది. కేఎన్ఆర్ స్కూల్ అంటే గురుముట్టు నాగిరెడ్డి గారి యొక్క ఉన్నత పాఠశాల. ఈ గురుముట్టు నాగిరెడ్డి మన కార్పొరేషన్ లో హెల్త్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ మా ఇంటి కూడా ఉండేవారు. అంతేకాదు ఈ యొక్క
చేయగలరు అని నిరూపించినటువంటి స్కూల్ ఈ స్కూల్. అంతేకాకుండా అందుకే నేను మీ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా మనసారా అభినందిస్తూ ముఖ్యంగా నా గర్ల్స్ స్టూడెంట్స్ అందరికీ ఈ సంవత్సరం ఛాంపియన్స్ అయినానికి అందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరేగా అందరికీ అభినందిస్తున్నాను. అంతేకాదు ఈనాటి సమస్య గురించి కూడా మీకు తెలియజేయాలి. ఈ యొక్క ప్రోగ్రాం గురించి వినోద్ రెడ్డి గారు నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు చాలా మంచి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నానికి మన డాక్టర్లు డాక్టర్ ఖలీల్ గారు చేయూతను అందించడం శుభదాయకం అనేటటువంటి ఆలోచనతో ఈ ఆలోచన శ్రీ రాహుల్ గాంధీ నుంచి శ్రీమతి ఇందిరా గాంధీ మనవరైనటువంటి శ్రీ రాహుల్ గాంధీ ఆ చాచా నెహ్రూ యొక్క సన్మతైనటువంటి రాహుల్ గాంధీ నుంచి ఉడికి పుచ్చుకుంది యూత్ కాంగ్రెస్ ఈ రోజు. అటువంటి రోజు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. ఒళ్ళు చెల్లిపోయిన మాట ఆరోగ్యం గురించి పట్టించుకునేదానికన్నా అసలు అనారోగ్యం రాకుండా ఉండేటట్టుగా పిల్లల్ని తయారు చేస్తే ఒక ఆరోగ్యవంతమైనటువంటి సమాజం ఏర్పడుతుంది. ఈ దేశంలో చదువు ఎంత ముఖ్యమో ఆరోగ్యవంతులైనటువంటి ప్రజలు అంతే ముఖ్యం. ఈ దేశంలో ఆరోగ్యవంతులైనటువంటి పిల్లలుగా ఉన్నట్లయితే, అదేవిధంగా పెద్దలు ఉన్నట్లయితే ఈ దేశం సుభిక్షంగా ఉంటుందన్నదే రాహుల్ గాంధీ యొక్క ఆలోచన విధానం. అన్నింటిలోనూ ప్రతి ఒక్క దాంట్లోనూ ఈ భారతదేశ యువత ముందుకు రావాలి అనేటటువంటి ఆలోచనతోనే రాహుల్ గాంధీ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దానికోసమే ప్రయత్నం చేస్తున్నాం మనందరం కూడా. అది విద్యార్థుల్లో నుంచే రావాలి. మా పల్లెటూరు డాక్టర్లు పళ్ళు పీకేశారు, పుచ్చిపోయి. ఇప్పుడు రూట్ కెనాల్లో అన్ని వచ్చాయి. లేటెస్ట్ మెడిసిన్ వచ్చింది. పళ్ళు పుచ్చిపోయినా ఆ పళ్ళు పోలీకుండా కాపాడగలిగేటటువంటి డాక్టర్లు ఉన్నారు. ఆ సదుపాయాలు ఉన్నాయి. అందుకోసమే ఈ డెంటల్ కేర్ రోజు 2 పూట్ల పళ్ళు తోముకోవడం, భోజనాల తర్వాత మళ్ళా కొనుక్కోవడం అనేది చాలా అవసరం. అట్టని చెప్పి ఆమెను ఏకదాటిగా కానీ పళ్ళు కానీ తోటతో ముందు పెడితే పళ్ళు కూడా ప్రతి ఒక్కరికి ఇలాంటి కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కిట్ ఇవ్వడం మీకు ఇస్తారు. మీరు దీన్ని ఉపయోగించుకోండి. మీరు ఉపయోగించుకోవడమే కాకుండా దీంట్లో పాంప్లెట్ కూడా ఉంది, ఒక లెటర్ కూడా ఉంది.
ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాల కార్పొరేషన్ పాఠశాలలన్నింటినీ కూడా ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క స్పెషాలిటీ. ఒక స్కూల్లో డెంటల్ అయితే ఆప్థమాలజీ, మరో స్కూల్లో స్కిన్ డిసీజెస్, మరో స్కూల్లో జనరల్ మెడిసిన్. ఇలా ప్రతి స్కూల్స్ లో కూడా ఈ క్యాంపుల నిర్వహణ చేయడం జరుగుతుంది. ఈ చేయడమే కాకుండా త్వరలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధనంజయ రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు మెగా మెడికల్ క్యాంప్స్ ప్రముఖులైనటువంటి డాక్టర్లు మద్రాసు, హైదరాబాద్ నుంచి కూడా పిలిపించి ప్రముఖమైన డాక్టర్లతో ప్రజలందరికీ, పిల్లలే కాదు ప్రజలందరికీ కూడా మెగా మెడికల్ క్యాంప్ నిర్వహణ చేయడం జరుగుతుంది. నిత్యం రాజకీయాలతో సంబంధం లేదు. రాజకీయాలకు ప్రజా సేవే దానికి ముఖ్యం. రాజకీయాలు చేయాల్సినప్పుడు రాజకీయాలు చేస్తారు. మిగతా సమయాల్లో ఆ రాజకీయ బలాన్ని ఈ ప్రజలకు ఉపయోగపెట్టాలనేటటువంటి ఆలోచనతోనే ఈ మెగా మెడికల్ క్యాంప్, మెగా మెడికల్ క్యాంప్స్ తో పాటు అన్ని ప్రభుత్వ, మున్సిపల్, కార్పొరేషన్ యొక్క స్కూల్స్ లో ఇటువంటి అవేర్నెస్ తీసుకునేటటువంటి కార్యక్రమాన్ని కూడా యూత్ కాంగ్రెస్ ద్వారా మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ మేధస్సు బాగుంటే రేపు రాబోయే కాలంలో చంద్రయాన్ కార్యక్రమం, రాకెట్ లో చంద్రమండలానికి పోయే కార్యక్రమంలో మీ యొక్క శాస్త్రీయమైనటువంటి భాగం ఉంటుందనేటటువంటి ఆలోచన ఈ కార్యక్రమాలను కూడా చేస్తున్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, అలాగే మీకు ఇవ్వవలసినటువంటి చాక్లెట్స్ రెడ్డి గారికి సాయంకాలం ఉండాలని అన్ని చూసుకుంటున్నాం. గౌరవ